ఈ ప్రాంతానికి ఇక్కడ ఎక్కువ మటుకు వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి మన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కాబట్టి వ్యవసాయం మీదే ఉంటాం. అందులో యువత కూడా చదువుకొని ఉంటారు. చదువుకున్న యువతకి అందరు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఏదైతే మనకు చేతనైన చదువుతో పాటు ఏ పనిలో మనకు అనుభవం ఉంది ఆ పనిని ఎంచుకోవాలి. ఎంచుకున్న పనిని కూడా మనం ఎంచుకున్న తర్వాత అటు ఇటు చూడకుండా దాన్ని అభివృద్ధి చేసి మనం బాగుపడుతూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మిగతా వారికి ఏదన్నా నీ చేతనైన ఒక నలుగురు ఉపాధి కల్పించేటట్టు ఎన్నుకునేటైతే కల్వకుర్తి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారే అంత పట్టుదలతో అప్పుడు ఉండే రాజకీయం కూడా కొంచెం వేరున్నది. ఇప్పుడు చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనోడు ఉన్నాడు ప్రోపగండా చూపించేది అంత మాయ ఉంది. నేను అంత ఉన్నా లేకున్నా ఇప్పుడు ఉన్న దానికి సందర్భంగా చెప్పదలుచుకున్నా కాబట్టి నా టార్గెట్ ఇప్పుడు మా పెద్దలు మన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు చల్లా వంశీ చంద్రారెడ్డి గారు, మా ప్రాంతానికి ఇప్పుడే మన ఎంపీ గారు అయినట్టు మల్లు రవి గారు, ఈ మన ప్రాంతం వారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మా తలకొండపల్లికి జెడ్పీటీసీ కావాలని నా కోరిక ఉంది. మిగతా అది కాలం నిర్ణయిస్తుంది తప్ప నా కోరిక నేను ఇదవుతానని నేను అనలేను. కాబట్టి నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూసి నేను ప్రస్తుతం నా టార్గెట్ జెడ్పీటీసీ తలకొండపల్లికి. కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న కల్వకుర్తి శాసనసభ్యులతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఆయన ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పకుండా నా ఊరికి నేను ఏదో చేసుకొని మీరు ఇందాక అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ వాళ్ళ ఊరికి కూడా చేసుకుని అన్నీ అక్కడ ప్రాంతానికి చేసుకున్నట్టు అభిమానం ఉంటుంది వాళ్ళ ఊరు మీద. కల్వకుర్తి పక్కనే ఊరు కాబట్టి కొండారెడ్డిపల్లి కాబట్టి కల్వకుర్తితో పాటు అచ్చంపేట కూడా రెండుకి ఇద్దరు అక్కడ కూడా వంశీకృష్ణ ఎమ్మెల్యే గారితో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అన్నట్టు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యే ఇద్దరు జోడెద్దుల్లాగా అన్నట్టు అంతే అభివృద్ధి. మనకు టైం లేకుండా ఆయనకు కొంచెం వెనుకబడి ఏదో ఇబ్బంది అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పని అయిపోలేదు, రేసు గుర్రంలాగా ఉరుకుతుంది ఇందాక చెప్పిన అదే పద్ధతిలో ఆయనతో పాటు సహకరించు రేవంత్ రెడ్డి గారు ప్రాంతాన్ని కల్వకుర్తి ప్రాంతాన్ని దిగ్విజయంగా చేస్తాడు. అచ్చంపేటలో సోలార్ పంపు సెట్లు అందరికీ అంటే కరెంటు పైన గడ్డలు అక్కడిక్కడ ఉన్నటువంటి ఉండదు కాబట్టి వారు కూడా ఆర్థికంగా గట్టిగా పరిపుషి వారి పిల్లల గురించి భవిష్యత్తు ఉండాలి కాబట్టి పంపు సెట్లు ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నీ అందరికీ ఒకరికే అని కాదు, అక్కడ ఇచ్చిందని కాదు అన్ని వేరే నియోజకవర్గాలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అక్కడ అదే మాట అన్ని నియోజకవర్గాలు నిర్వర్తిస్తాడు. పార్టీ మైనస్లో ఉన్నప్పుడు జెండా నన్ను కూడా అందరు అడిగే కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నా కాబట్టి అటు ఇటు పిలిచినా కూడా నేను వద్దు నేను పుట్టుకతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చిన నేను ఇందాక చెప్పిన చిన్నతనములనే వంశీచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ఆదర్శం తీసుకొని వచ్చిన నేను జెండా పట్టుకొని ఓ 4 ఉన్నా 5 ఉన్నా జెండా పట్టుకొని అటే ఇటు పోకుండా నేనున్నా. ఇప్పుడు కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి అభివృద్ధి చెందుతుంది. అలాగే మా ఎంపీ గారు అయినటువంటి మల్లు రవి గారు కూడా ఫుల్గా సపోర్ట్ ఉన్నది. అలాగే వంశీచంద్రారెడ్డి గారు ఉన్నారు. నేను కష్టపడ్డా, నేను గెలుస్తా, వారి సహకరించుకొని తలకొండపల్లి మండలాన్ని కూడా నేను ఎంతో కొంత నా సొంతం పెట్టి చేస్తున్నా. పార్టీ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా తలకొండపల్లి రేజింగ్లో వెళ్తుందని నేను అనుకుంటాను.